ఈ సీజన్లో సన్ రైజర్స్ వచ్చుకోతే ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అసలు కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ టీంని ఎలా లీడ్ చేస్తాడు, స్టార్టింగ్ మ్యాచెస్లో శేఖర్ నుంచి ఇంపాక్ట్ ఇవ్వగలడా, ఆల్సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంజురీస్ ఎంతవరకు కాస్ట్లీగా మారచ్చు, ఈసారి 300 కొట్టగలిగే సత్తా ఉందా, కొత్తగా వచ్చిన సాలిల్, స్మరణ్ అండ్ లివింగ్స్టోన్ బ్యాటింగ్లో చుక్కలు చూపిస్తారా, అండ్ బౌలింగ్లో బుర్ర బద్దలైపోయే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆల్సో రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో తెలుసుకోవాలిగా. ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ కొత్త ఐపీఎల్ సీజన్లో డిఫరెంట్ టాపిక్స్ పైన మన ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఇలా చూసిపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అదొక సబ్స్క్రైబ్ కొట్టారంటే 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా పోయి లేట్ మావా, ఇప్పుడే కొట్టేసండి. లెట్ స్టార్ట్. ముందుగా ప్రాక్టీస్ మ్యాచెస్ హైలైట్స్ విషయానికి వస్తే, రీసెంట్లీ మార్చి 21 అండ్ 22 సన్ రైజర్స్ ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ కండక్ట్ చేశారు. దీంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఫస్ట్లీ అయితే టీమ్ క్యాంప్లో అందరూ ఆల్మోస్ట్ ప్లేయర్స్ కూడా జాయిన్ అయిపోయారు. లైక్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లెసెన్, బ్రైడెన్ కార్సే, ట్రెవిస్ హెడ్ అందరూ వచ్చేసినట్టే. ఈ వీడియో పెట్టేసరికి కమెంట్ మెండిస్ కూడా జాయిన్ అయిపోవచ్చు. బై ద వే, రీసెంట్లీ ఫస్ట్ మ్యాచ్లో ఒక్కొక్కటి ఫోన్ కాల్ వచ్చినట్టు బాధేశాడు. ముందేమో ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ వచ్చి 20 ఓవర్స్కి 254 రన్స్ కొడితే, ఆ తర్వాత బీ టీం వచ్చి 17 ఓవర్స్కి 250 రన్స్ బాధేశారు. ఆ తర్వాత 300 రన్స్ టార్గెట్ పెట్టుకొని మళ్ళీ 282 రన్స్ వరకు వెళ్ళారు. దీన్ని బట్టి తెలుస్తుంది 300 కొట్టడానికి మెంటలీ ఎలా ఫిక్స్ అయిపోయారు అనేది. అందుకే ఇలా కొడుతున్నారు. మెయిన్లీ మాట్లాడుకోవాల్సిన విషయం ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి. అభిషేక్ శర్మ 42 బాల్స్లోని 94 రన్స్ బాధేసి మొత్తం షేకాడించాడు. వరల్డ్ కప్లో చాలా వరకు స్ట్రగుల్ అయ్యాడు కాబట్టి మొమెంటం లూజ్ అయ్యింటాడు అని కొంతమంది అనుకున్నారు. వాళ్ళందరికీ ఈ పవర్టింగ్తో ఆన్సర్ చేశాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ అయితే మాత్రం అసలు శివతాండవం చూపించాడు. ఇనిషియల్లీ 2 సార్లు అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత గేర్ మార్చి పెచ్చ పవర్టింగ్ చూపించాడు. జస్ట్ 25 బాల్స్లోని 75 రన్స్ బాధేశాడు. ఫామ్లో లేడనుకున్న మన సలార్, హెన్రిక్ క్లెసెన్ కూడా 49 రన్స్ స్కోర్ చేసి ఫైర్ అయిపోయాడు. లియామ్ లివింగ్స్టోన్ 21 బాల్స్లో 34 రన్స్ కొట్టి డీసెంట్గా రాణించాడు. ఆల్సో నితీష్ రెడ్డి అయితే సెకండ్ గేమ్లో 73 రన్స్ భారీనకు బాధేశాడు. వీళ్ళందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకోవాలి. అతనే సాలిల్. అసలు ఏమైనా బ్యాటింగ్ చేశాడా? ఒప్పలు మొత్తం షేక్ అయ్యేలా బాధేశాడు. ఏదైనా బ్యాటింగ్ ఆడుతున్నంతసేపు సిక్సర్లు కొట్టడం ఎంత ఈజీని అనుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో జస్ట్ 16 బాల్స్లోని 46 రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 56 రన్స్ బాధేశాడు. సెకండ్ మ్యాచ్లో అయితే జస్ట్ 32 బాల్స్లోని 81 రన్స్ కొట్టి కోత ర్యాంపేజ్ చూపించాడు. ఇప్పుడు మనోడే టాక్ ఆఫ్ ది టౌన్ అంతా. అండ్ హర్ష్ దూబే అయితే ఫినిషింగ్లో వచ్చి ఓవరా మ్యాచ్ బ్యాటింగ్ చేశాడు. ఒకటే ఓవర్లో 3 సిక్సెస్ బాధేశాడు. చాలా మంది ఏదైనా ఒక బౌలర్ కానీ చూస్తున్నారు, కానీ హర్ష్ ఒక కంప్లీట్ ఆల్రౌండర్. అండ్ ఆల్సో బ్రైడెన్ కార్సెలోను మంచి పవర్టింగ్ చూసాం. ఇతను ఫినిషింగ్లో వచ్చి భారీ సిక్సర్ స్కోర్ చేశాడు. ఇప్పుడు బౌలింగ్లో చూసుకుంటే నితీష్ రెడ్డి విత్ బాల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి దాంట్లో ఏకంగా 3 వికెట్స్ లాగేసుకున్నాడు. సెకండ్ గేమ్లో ఒక వికెట్ తీసుకున్నాడు. దాంట్లోనూ పవర్ ప్లేలో చాలా బాగా రాణించాడు. ఈసారి టీం ఎక్కువగా నితీష్ని బౌలింగ్లో పుష్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్సో సీనియర్ బౌలర్స్ జయదేవ్ 5 వికెట్స్ అండ్ హర్షల్ 3 వికెట్స్ తీసుకున్నారు. ఆల్సో షాకిబ్ హుస్సేన్ అండ్ ప్రఫుల్లోనూ వికెట్ టేకింగ్ ఎబిలిటీ చూసాం. పర్టికులర్గా కొత్త బాల్తో చాలా బాగా రాణించారు. అదర్వైజ్ బ్రైడెన్ కార్సే అండ్ శివాంగ్ ఇంపాక్ట్ఫుల్గా కనిపించారు. ఈ 2 ప్రాక్టీస్ మ్యాచెస్తో టీంలో చాలా పాజిటివ్ థింగ్స్ చూసాం. కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తారు అండ్ సూపర్ స్టార్స్గా మారొచ్చా అంటే వై నాట్? దీనికి హైలీ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఈసారి బౌలింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద స్టార్స్ ఎవరు లేరు. దాంట్లో కొంతమంది మిస్ అవుతున్నారు కాబట్టి యంగ్స్టర్స్కి ప్రూవ్ చేసుకోవడానికి అండ్ సూపర్ స్టార్స్గా మారడానికి ఎంతకు మించి బెటర్ ఆపర్చునిటీ రాకపోవచ్చు. మీరు చూస్తే షాకిబ్ హుస్సేన్, ప్రఫులింగే, ఓంకార్ తర్మాలే, శివం కుమార్, సాలిల్, స్మరణ్, అమిత్ అండ్ క్రెయిన్స్ లాంటి కొత్త ప్లేయర్స్ ఆడబోతున్నారు. దీంట్లో ఈ ప్లేయర్కి ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ సూపర్ స్టార్స్గా మారుతారు అనుకునే ఆటగాళ్ళైతే మాత్రం సాలిల్, స్మరణ్ రవిచంద్రన్ అండ్ శివం కుమార్ అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది డీప్గా ఒక వీడియో చేశాను. మీకు కావాలంటే లింక్ కింద కామెంట్స్లో పిన్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఏదేమైనా ప్రాక్టీస్ క్యాంప్లో సాలిల్ బ్యాటింగ్తో మానవుడు ఎంత మెంటల్ గాడో అనేది అందరికీ అర్థమైపోయింది. మేబీ ఇతను కొట్టేంత కన్సిస్టెన్సీతో మిగతా ఎవరు కూడా సిక్సర్స్ కొట్టకపోవచ్చు. ఇలాంటి ప్లేయర్స్ తొందరగా ఎమర్జ్ అవుతుంటారు. ఇలానే 2024లో నితీష్, 2025లో అనికేత్ వెలుగులోకి వచ్చారు. అండ్ 2026లో సాలిల్ రూపంలో మరో ఎమర్జింగ్ సూపర్ స్టార్ని చూడబోతున్నాం. అండ్ ఆల్సో స్మరణ్ రవిచంద్రన్ ఈసారి బిగ్ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అన్ఫార్చునేట్లీ ప్రాక్టీస్ క్యాంప్లో ఫస్ట్ మ్యాచ్లో 10 రన్స్ స్కోర్ చేయలేకపోయాడు, కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం ఇచ్చి పడేశాడు. ఒక ఇన్నింగ్స్లో 26 రన్స్, మరో ఇన్నింగ్స్లో 70 రన్స్ బిగ్ నాక్ బాధేశాడు. బేసిక్లీ మనోడైతే మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్. 2025 నుండి డొమెస్టిక్లో డామినేటింగ్ చూపించుకుంటూ వస్తున్నాడు. ఈసారి ఛాన్స్ ఇస్తే చుక్కలు చూపిస్తాడు అనిపిస్తుంది. ఆల్సో శివం కుమార్ రూపంలో మరో సూపర్ స్టార్ని చూడొచ్చు. నేను ఇప్పటికే చాలా వీడియోస్లో ఇతని గురించి చెప్పుకుంటూ వస్తున్నా.
సెకండ్ మ్యాచ్లో 3 వికెట్స్ తీసి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హై ఎబిలిటీ ఉన్న ప్లేయర్, కన్సిస్టెంట్ వికెట్ టేకింగ్తో పాటు ఎక్సలెంట్ బౌలింగ్ ఉంది. బ్యాక్ చేసి అవకాశాలు ఇస్తే శివతాండవం చేస్తాడు అనిపిస్తుంది. ఇంకా చాలా మంది కొత్త యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ కానీ ఈ ముగ్గురు మాత్రం ప్రామిసింగ్ ఇంపాక్ట్ ఇస్తారనిపిస్తుంది. ఈసారి ప్లేయర్స్ ఇంజరీస్ వల్ల ఎంతవరకు డ్యామేజ్ ఉండొచ్చు అని మాట్లాడుకుంటే ఇప్పటికైతే పాట్ కమిన్స్ ఫస్ట్ 3 to 4 మ్యాచెస్కి మిస్ అవ్వచ్చు. ఈశాన్ మలింగ విషయంలో క్లారిటీ లేదు. జాక్ ఎడ్వర్డ్స్ అయితే కంప్లీట్లీ టోర్నమెంట్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ ఇంజరీస్ మొత్తంలో బిగ్ బ్లో అంటే మాత్రం అదే పాట్ కమిన్స్ విషయంలోనే చూస్తూ ఉన్నాం. ఇతను 2024లో వచ్చాక టీం జాతకాన్ని ఓ రేంజ్లోకి మార్చేశాడు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ముందుండి నడిపించాడు. మెయిన్లీ బౌలింగ్ విషయంలో స్ట్రాటజీస్ చేంజెస్ చేయడం, బౌలర్స్ని రొటేట్ చేయడం, క్రూషియల్ టైంలో వచ్చి వికెట్స్ తీసుకోవడం చేసేవాడు. కెప్టెన్సీ విషయంలో ఈశాన్ ఎలా అయినా మేనేజ్ చేస్తాడు. కాకపోతే అవసరమైనప్పుడు వికెట్ అందించగలిగే పాట్ లాంటి బౌలర్ మిస్ అవుతున్నాడు. ఈశాన్ మలింగ విషయంలో చూసుకున్న పాట్ కమిన్స్ లేడు కాబట్టి ఏదంతా అవసరం ఉంది కానీ లేదంటే బ్యాకప్ గానే ఉండేవాడు. ఇప్పుడు ఉండుంటే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉండేవాడు. మొత్తానికి పాట్ కమిన్స్ అండ్ ఈశాన్ లేకపోవడం ఎస్ఆర్ఎస్కి సెట్ బ్యాక్ అనే చెప్పాలి. మరి ఈసారి బౌలింగ్లో ఎలాంటి ఇబ్బందులు చూడొచ్చు అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనం ఫస్ట్ మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే పాట్ కమిన్స్ ఉండుంటే బౌలింగ్ కొంతవరకు మేనేజ్ చేసి ఉండేవాడు. ఇప్పుడు అతను లేకపోవడం అండ్ ఎలాంటి కాంబినేషన్స్తో వస్తారో క్లారిటీ లేదు. ఇప్పుడున్న బౌలింగ్ లైనప్ చూస్తే మరీ తోపు అటాక్ అయితే కాదు. మోస్ట్లీ అందరూ సెకండ్ గ్రేడ్ బౌలర్సే. పర్టికులర్గా చెప్పాలంటే ఒక క్వాలిటీ పవర్ ప్లస్ సీమర్ మిస్ అవుతున్నాడు. అఫ్కోర్స్ షాకిబ్, ప్రఫుల్, ఓంకర్, శివం మావి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు అనే నమ్మకం లేదు. వీళ్ళు బాగా రాణిస్తే మరో మంచి విషయం ఉండదు. ఇన్ కేస్ ఫెయిల్ అయితేనే మళ్ళీ లాస్ట్ సీజన్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. కిందసారి ఇలానే పవర్ ప్లేలో ఎవరు గ్రేట్ స్టార్ట్స్ ఇవ్వలేకపోయారు. ఇనిషియల్గా మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ రాలేదంటే మాత్రం ఆ తర్వాత మీకు ఎంత మంచి మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ బౌలర్స్ ఉన్నా కానీ ఉపయోగం లేదు. సో ఇక్కడ పవర్ ప్లే సీమర్స్ లైక్ షాకిబ్, ప్రఫుల్ ఆర్ శివం వీళ్ళు ఎవరైనా సెట్ అయ్యి మంచి స్టార్ట్స్ ఇస్తే మాత్రం ఆ తర్వాత హర్ష్ దుబే, బ్రైడెన్ కార్డ్సే అండ్ హర్షల్ లాంటి వికెట్ టేకింగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా మ్యాచెస్ ని కంట్రోల్లో పెట్టచ్చు. ఇక్కడ మ్యాటర్ ద పవర్ ప్లే సీమర్సే. వీళ్ళు సెట్ అయితే హిట్ అవ్వడం పక్కా. ఇక ఈసారి సన్ రైజర్స్ ఎలాంటి సీజన్ స్టార్ట్ ఇస్తారు అంటే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో టీం నుండి ఎలాంటి పర్ఫార్మెన్స్ చూడొచ్చని ఇదైతే కొంతవరకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మీరు చూసుకుంటే లాస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్లోనే ఎగెనిస్ట్ రాజస్థాన్ రాయల్స్ పైన 286 రన్స్ బాధేశారు. అలాంటిది ఈసారి ఆర్సీబీతో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో అని ఒక ఎస్ఆర్ఎస్ ఫ్యాన్సే కాదు మిగతా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ గేమ్ ఆడితే చిన్న సమయంలో కాబట్టి డౌట్ లేకుండా హై స్కోరింగ్ గేమ్ చూస్తాం. ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్కి ఫస్ట్ బ్యాటింగ్ దొరికి హెడ్ అండ్ అభిషేక్కి పవర్ఫుల్ స్టార్ట్ దొరికి ఆ తర్వాత వచ్చి ఈశాన్ కిషన్, క్లాసెన్ అండ్ లివింగ్స్టోన్కి అదే మొమెంటం దొరికితే మాత్రం చిన్న సమయంలో 300కి ముహూర్తం పెట్టేసినట్టే. జస్ట్ ఇమేజిన్ కిందసారి 45 ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడే 286, 278, 245 ఇలాంటి పెద్ద పెద్ద స్కోర్స్ కొట్టిన వీళ్ళకి ఈసారి లివింగ్స్టోన్, సాలిల్, హర్ష్ అండ్ బ్రైడెన్ లాంటి పవర్టర్స్ ఆడాక 300 కొట్టలేరు అనుకుంటామా? ఇప్పటికే కొత్తగా వచ్చిన లివింగ్స్టోన్ కూడా ఫైర్ స్టామ్ చూపిస్తున్నాడు. సాలిల్ ఏమో షేక్ ఆడిస్తున్నాడు. ఎంతమంది డేంజర్ గాలు ఉన్నప్పుడు 300 నిజంగా పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. దాంట్లో చిన్న సమయంలో ఆడడం హైలైట్ కాబట్టి ఆరెంజ్ ఓ రేంజ్లో ఫైర్ అయిపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కలకత్తా, హైదరాబాద్ అండ్ పంజాబ్లో ఆడతారు. కలకత్తాలో చూస్తే వాళ్ళ బౌలింగ్ మొత్తం చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ పెద్ద మ్యాటర్ కాదు. ఆ తర్వాత ఎల్ఐసీతో హోమ్లో ఆడతారు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ 3 మ్యాచెస్లో విన్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంది. ఒక యూనిటీ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ వస్తాయి. ఫైనల్లీ ఈశాన్ కిషన్ కెప్టెన్సీలో ఏమైనా అద్భుతాలు చూడొచ్చా అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇతని లీడర్షిప్ ఎబిలిటీ గురించి. ఇతని కెప్టెన్సీలో 2016లో ఇండియా టీంని అండర్-19 ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. మళ్ళీ లాస్ట్ సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ టీంని లీడ్ చేసి కప్పు గెలిపించాడు. ఒకసారి ఇతని కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మొత్తం మీద 29 మ్యాచెస్లో లీడ్ చేశాడు. దీంట్లో ఏకంగా 25 గేమ్స్ గెలిపించేశాడు. అంటే ఓడిపోయింది జస్ట్ 4 మ్యాచెస్ మాత్రమే. ఇక్కడ 82.7% సక్సెస్ రేట్ ఉంది. అసలు 82 అంటే చిన్న విషయం ఏమీ కాదు. డెఫినెట్లీ ఈశాన్ మీద ఒక నమ్మకం పెట్టుకోవచ్చు. ఈసారి ఒక 4 మ్యాచెస్ వరకు ఇతను లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. దీంట్లో ఎన్నో ఎక్కువ మ్యాచెస్ ఇతను గెలిపిస్తే లీడర్గా ఈశాన్ పొటెన్షియల్ అంత ఎక్కువ పెరుగుతుంది. ఇన్ కేసు ఎక్కువ మ్యాచెస్ గెలిపించాడంటే మాత్రం ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ గుండెల్లో కూడా కట్టేసుకుంటారు. ఈవెన్ ఒక లీడర్గా ఎక్కడి నుండి ఎమర్జ్ అవ్వడానికి ఈశాన్ కిషన్ కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. మరి చూడాలి హైదరాబాద్ ప్యారడైస్కి షేర్ అవుతాడో లేదు. ఇతని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రో అవడానికి పెద్ద విషయం అవుతుంది. ప్రతిసారి వెళ్ళిపోయినట్టు చూసి వెళ్ళిపోకుండా ఈ సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.